తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న 10వ తరగతి పరీక్ష ఫలితాల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఏదైతే మార్చి నెల 21 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఇక ఏప్రిల్ 15 వరకే 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. అయినా కానీ ఇప్పటి వరకు 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడించకపోవడంపై విద్యార్థుల పట్ల కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అయితే గతంలో ఏదైతే గ్రేడింగ్ విధానం ఉందో అలా కాకుండా అంతకుముందు ఉన్నటువంటి మార్కుల ద్వారానే 10వ తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడించాలని, అందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించడంలో కాస్త ఆలస్యం కావడం వల్ల ఈ ఫలితాలు లేట్ అయ్యాయని చెప్పి విద్యాశాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఇక విషయం ఏంటంటే ఈ రోజు రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడిస్తున్నామని విద్యాశాఖ అధికారులు అయితే వెల్లడించారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం ఫలితాల వెల్లడి అనంతరం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈసారి 10వ తరగతి విద్యార్థులకు గ్రేడ్స్ ఇవ్వడానికి బదులు గతంలో మాదిరి విద్యార్థులకు మార్కులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించడంలో జాప్యం నెలకొనడం మూలంగా 10th పరీక్ష ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఇక ఈ రోజు విడుదలయ్యే పరీక్ష ఫలితాల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ కూడా ప్రకటించనున్నారు. ఈ లెక్కన 91 నుంచి 100 వరకు మార్కులకు A1 గా, 81 నుంచి 90 మార్కులకు A2 గా, 71 నుంచి 80 B1, 61 నుంచి 70 B2, 51 నుంచి 60 C1, 41 నుంచి 50 C2, 35 నుంచి 40కి D గ్రేడ్లను నిర్ణయిస్తారు. అలాగే ఈ ఏడాది రాత పరీక్షలు 80 మార్కులకు, ఇంటర్నల్ మార్కులు 20 మార్కులను నిర్వహించారు. ఈ మేరకు మార్కుల మెమోలను జారీ చేస్తారు. అలాగే వచ్చే ఏడాది నుంచి 10th లో ఇంటర్నల్ మార్కులను కూడా తొలగించి మొత్తం 6 సబ్జెక్టులకు 100 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు.